రామానాయుడు గారు, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి మహానాడులో ఆనవాయితీగా జరిగినటువంటి అధ్యక్షుల వారి ఎన్నికకు నోటిఫికేషన్లు, వాటి మీద నామినేషన్ల స్వీకరణ కోసం మన ఎన్నికల అధికారి చినరాజప్ప గారు స్పష్టత ఇస్తారు. అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మన పార్టీ పెట్టినప్పుడే మన నియమావళి మనం పెట్టుకోవడం జరిగింది. పార్టీ ఎలా నడగాల, ఏం జరగాలన్నదే నియమావళి పెట్టుకున్నాం. ఆ నియమావళిలో ప్రతి 2 సంవత్సరాలకు కూడా ఎన్నికలు జరిపించాలని చెప్పి నియమావళిలో పెట్టుకున్నాం. దాని ప్రకారం క్రమం తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలోనే కూడా ఎన్నికలు జరిపించే పార్టీ కానీ ఉందంటే తెలుగుదేశం పార్టీ తప్పించి ఏ పార్టీ కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మరి ఎన్నికల షెడ్యూల్ కూడా మనం ఇప్పుడు ఎన్నిక షెడ్యూల్ అనౌన్స్ చేయవలసిన అవసరం ఉంది. ముందుగా చెప్తే మనకు ఇప్పటికే మరి గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించుకున్నాం, ఎన్నికల అధికారులు నియమించి గ్రామ కమిటీని నిర్వహించుకున్నాం, అలాగే మండల ఎన్నికల అధికారులు నియమించి ఎన్నికలు నిర్వహించుకున్నాం, అలాగే జిల్లా స్థాయి కూడా ఎన్నికల అధికారులను పెట్టి ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మనకి 2 రాష్ట్రాలు అయినాయి. ఒక రాష్ట్రం తరఫున నాకు ఇచ్చారు, ఎన్నికల అధికారికి నాకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి అయితే పెద్దిరెడ్డి గారిని అవకాశం ఇచ్చి ఇప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ నేను విడుదల చేస్తున్నాను, ఎన్నికలు ఫైనల్ పెద్దిరెడ్డి గారు చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎన్నికల షెడ్యూల్లో కూడా మనకి 2 సంవత్సరాలకి కూడా 28కి అన్నగారి పుట్టినరోజుని నామినేషన్ అయ్యాలని, అలాగే 29వ తారీఖుని ఎన్నికల ప్రకటన జరగాలని ఆ రోజున మనం ఎన్నికల నియమావళిలో పెట్టుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ, షెడ్యూల్ కూడా ఇప్పటి నుంచి 1 గంట నుంచి మరి 4 గంటల వరకు కూడా ఎన్నికల నామినేషన్లో జరుగుతాయి. అలాగే 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా పరిశీలన జరుగుతుంది. రేపైతే మరి 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా మరి నామినేషన్ ఉపసంహరణ కూడా ఉంటుంది. రేపు 29వ తారీఖుని రేపు మరి ఎన్నికల షెడ్యూల్ కూడా 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది. మనకి 4 గంటలకైతే మరి అనౌన్స్మెంట్ జరుగుతుంది. పెద్దిరెడ్డి గారు అనౌన్స్ చేస్తారని చెప్పి 4 గంటలకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికల ఆఫీస్ కూడా మన ప్రాంగణంలో పెట్టుకున్నాం. ఆ ప్రాంగణానికి ఏమైనా ఎన్నికల గురించి సంప్రదించవలసి అక్కడికి వచ్చి సంప్రదించవలసి సెలవు తీసుకుంటున్నాం. నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ తీర్మానం మీద ఇది అయిపోయినాక చినరాజప్ప గారు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా రిటర్నింగ్ అధికారిగా నన్ను నియమించినటువంటి ఆ నియమావళి ప్రకారంగా ప్రాంగణం పక్కన ఎవరైనా ఔత్సాహికులు అధ్యక్షులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, అది కూడా జాతీయ అధ్యక్షుడిగా, మీరు నామినేషన్లు స్వీకరించవచ్చు. నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. సాయంత్రం 4-5 మధ్యలో నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. రేపు పోటీ ఉన్నట్టయితే ఎన్నికలు నిర్వహించబడతాయి. 4 గంటలకు జాతీయ అధ్యక్షుని యొక్క ఎన్నికల ప్రకటన ఉంటుంది. కనుక ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ను డెమోక్రటిక్గా మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించుకుంటా ఉన్నాం. కనుక దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మీరందరూ ఔత్సాహికులైన వాళ్ళు దీంట్లో పాల్గొనవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ, మీకు అందుబాటులో ఉంటానని, మీకు ఏమైనా సందేహాలున్నా సలహాలు కావాలన్నా మీకు నివృత్తి చేయడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. రండి.